దేవుని నామమునకు స్తోత్రములని ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు శ్రమ మరణ పునరుద్ధానముల ప్రవచనములు. కీర్తన గ్రంథము 69 అధ్యాయము 21 వచనం ప్రకారము, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 34 వచనం ప్రకారము, చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనల్లకపోయెను. రెండవ నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయము 48 ప్రకారము, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరొక నెరవేర్పుగా యోహాను సువార్త 19 అధ్యాయము 28, 29 వచనములండి. యేసు లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఆ స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారండి. మరొక నెరవేర్పుగా మార్కు సువార్త 15 అధ్యాయం 36 వచనం ప్రకారం, లూకా సువార్త 23 అధ్యాయం 36 వచనం ప్రకారం కూడా ఈ నెరవేర్పు మనము చూడగలమండి. రెండవ ప్రవచనముగా ఉమ్మి వేయిచు కొట్టి అవమానపరచు వారికి క్రీస్తుని అప్పగించడం. యెషయా గ్రంథం 50 అధ్యాయం 6 వచనం ప్రకారం, కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికి వేవారికి నా ముఖమును దాచుకొనలేదు. నెరవేర్పుగా మత్తయి సువార్త 26 అధ్యాయం 67 వచనం ప్రకారము, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని రండి. మత్తయి సువార్త 2వ ప్రవచన నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 30 వచనం ప్రకారం, వారు ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని ఆయన తల మీద కొట్టిరండి. మూడవ నెరవేర్పుగా మార్కు సువార్త 14 అధ్యాయము 65వ వచనము, మార్కు సువార్త 15 అధ్యాయము 15, 19 వచనములు, లూకా సువార్త 22 అధ్యాయము 63, 65 వచనములు, యోహాను సువార్త 19 అధ్యాయం 1 వచనంలో కూడా ఈ నెరవేర్పులన్నీ కూడా యేసుక్రీస్తు మీద ఉమ్ము వేసి కొట్టి అవమానపరచు వారికి క్రీస్తు అప్పగించడం గురించి మనము చూడగలమండి. మూడవ ప్రవచనముగా చెలికాడు అనగా స్నేహితుని చేత అప్పగింపబడుట. కీర్తన గ్రంథం 41 అధ్యాయం 9 వచనం ప్రకారం, నేను నమ్ముకొనిన నా విహితుడు అనగా స్నేహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకే తన మడిమిలెత్తెను. ప్రవచనము కీర్తన గ్రంథం 55 అధ్యాయం 12, 14 వచనంలో, నన్ను దూషించువాడు నా శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును, నా మీద మిట్టి పడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడు, నా పరిచయుడువు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఈ ప్రవచన నెరవేర్పుగా మత్తయి సువార్త 26 అధ్యాయము 14, 16 వచనములలో, 12 మందిలో ఒక్కడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇద్దురని వారిని అడిగినండి. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం గురించి కనిపెట్టాడండి. రెండవ నెరవేర్పుగా మత్తయి సువార్త 26 అధ్యాయము 23 వచనం ప్రకారం, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడెవడో వాడే నన్ను అప్పగించువాడు అన్నప్పుడు అందరూ కూడా నేనా అని శిష్యులందరూ క్రీస్తును అడుగుచుండగా, ఇది ఆయన ఇచ్చిన జవాబు ఏమనగా, మత్తయి సువార్త 26 అధ్యాయం 47, 50 వచనములలో, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుని యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. యేసు శిష్యుడును చెలికాడని ఇస్కరియోతు యూదా చేతనే ఆయన అప్పగింపబడ్డాడండి. ఇవి ప్రవచన నెరవేర్పులుగా ఇంకా లూకా సువార్త 22 అధ్యాయం 19, 48 వచనములలో,
యోహాను సువార్త 13 అధ్యాయము 18, 30 వచనములలో, అదేవిధంగా 18 అధ్యాయము 2, 5 వచనములలో ఈ నెరవేర్పులు మనం చూడగలమండి. తర్వాత ప్రవచనముగా క్రీస్తు తృణీకరింపబడడం అండి. యెషయా గ్రంథము 53 అధ్యాయం 2, 3 వచనములలో అతనికి స్వరూపమైనను సొగసైనను మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇది ప్రవచనం అండి. నెరవేర్పుగా లూకా సువార్త 17 అధ్యాయం 25 వచనం ప్రకారం, అయితే ముందుగా ఆయన అనగా యేసు అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. రెండవ నెరవేర్పుగా లూకా సువార్త 23 అధ్యాయం 16, 25 వచనములలో, మరణమునకు తగినది ఏదియూ ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని పిలాతు వారితో చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేశారండి. ఆ విధముగా పిలాతు వారితో 3 పర్యాయములు మాట్లాడినను 23 వచనం ప్రకారం వారికే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. పిలాతు తీర్పు తీర్చి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించాడండి. మరొక నెరవేర్పుగా యోహాను సువార్త 1 అధ్యాయం 11 వచనం ప్రకారం, లోకం ఆయనను తెలుసుకొనలేదు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదండి. నాలుగవ నెరవేర్పుగా మత్తయి సువార్త 26 అధ్యాయం 67 వచనం ప్రకారం, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమనిరి. అంతేకాదు ప్రధాన శిష్యుడైన పేతురు కూడా ఆయన ఎవరో నేనెరుగనని ముమ్మారు పలికి ఉన్నాడండి. మరొక ప్రవచనముగా దౌర్జన్యము సహించి నోరు తెరవకుండుట. ఈ యొక్క ప్రవచనము యెషయా గ్రంథము 53 అధ్యాయం 7 వచనం ప్రకారం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వద్దకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. ఈ యొక్క వాక్యం యొక్క నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 12 వచనం ప్రకారం, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదండి. అయితే ఆయన ఒక్క మాటైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదండి. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. లూకా సువార్త మరొక ప్రవచన నెరవేర్పుగా లూకా సువార్త 23 అధ్యాయం 9 వచనం ప్రకారం, హేరోదు ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదండి. మూడవ ప్రవచన నెరవేర్పుగా మత్తయి సువార్త 26 అధ్యాయము 62, 63 వచనములు, అదేవిధంగా 27 అధ్యాయము 14 వచనము, మార్కు సువార్త 14 అధ్యాయము 61 వచనం ప్రకారము, మార్కు సువార్త 15 అధ్యాయము 5 వచనం ప్రకారము, యోహాను సువార్త 19 అధ్యాయం 9 వచనములలో అందు కూడా యేసు ఎవరికిని ప్రత్యుత్తరం ఇయ్యక మౌనముగా ఉండటం మనము గ్రహించగలుగుతున్నామండి. అదేవిధముగా తర్వాత ప్రవచనము క్రీస్తు ఆత్మ అప్పగించడం గుర్చండి. ప్రవచనము కీర్తన గ్రంథము 31 అధ్యాయం 5 వచనం ప్రకారం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ నన్ను విమోచించువాడు నీవే. నెరవేర్పుగా ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే అండి, లూకా సువార్త 23 అధ్యాయం 46 వచనం ప్రకారం, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని అన్నారండి. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచిపెట్టారండి. తర్వాత ప్రవచనము ధనవంతుని సమాధిలో ఉంచబడడం అండి. ప్రవచనము యెషయా గ్రంథము 53 అధ్యాయం 9 వచనం ప్రకారం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నెరవేర్పుగా మత్తయి సువార్త 27 అధ్యాయం 57, 60 వచనములలో, యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను తన ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు ఆ దేహమును అతనికి అప్పగించి ఆజ్ఞాపించారండి. ఏమనగా యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన కొత్త సమాధిలో ఉంచారండి. సమాధి ద్వారం పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయారండి.
రెండో నెరవేర్పుగా మార్క్స్ వార్త 15 అధ్యాయం 43, 46 వచనములలో, లూకాసు వార్త 23 అధ్యాయము 50, 53 వచనములలో, యోహాను సువార్త 19 అధ్యాయము 38, 42 వచనములలో కూడా ఈ నెరవేర్పులు మనము చూడగలమండి. ఇటు రీతిగా ఈ దినమున కొన్ని యేసుక్రీస్తు ప్రవచనము అనగా యేసుక్రీస్తు పుట్టుక నుంచి రెండో రాకడ వరకు కూడా అన్ని ప్రవచనాలండి. ఆ ప్రవచనాలు నెరవేర్పులు. వాటిలో ఇప్పుడు మనము యేసుక్రీస్తు శ్రమలు, శిలువ శ్రమల గురించి, మరణ పునరుద్ధానముల గురించి కొన్ని ప్రవచనములు నెరవేర్పులు నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి.